హాయ్ ఫ్రెండ్స్. ఇంకా మంచం పక్కనే నిల్చోవడంతో ఆమె చేతిని చొరవగా పట్టుకొని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు రవి. అలా కూర్చున్న ఆమె తల ఎత్తకుండా దుప్పటి మీద తన చూపుడు వేలితో వలయాలు చుడుతూ అతను ఇంకా ఏదైనా చేస్తే బాగుండు అని అతని చేష్టల కోసం ఎదురుచూస్తుంది. లావణ్య, దేని గురించి ఆలోచిస్తున్నావు? గదిలో మనం ఇద్దరమే ఉన్నాం. ఏదైనా మాట్లాడొచ్చు కదా అని ఆమెకు దగ్గరగా జరుగుతూ అన్నాడు రవి. ఏంటి, రాత్రంతా ఇలానే మౌనంగానే ఉంటావా? నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు రవి. అందమైన శరీరం, కుదురైన మీసకట్టుతో మగతనం ఉట్టిపడుతున్న అతని మొహంలోకి సూటిగా చూడలేని లావణ్య ఇంకా తలదించుకునే ఉంది. ఏంటి లావణ్య, ఇంకా సిగ్గుపడితే ఎలా అంటూ ఆమె చుబుకం పట్టుకొని విరిసి విరియని మొగ్గలాంటి ఆమె బుగ్గ మీద అతను పెదవులతో ప్రేమగా తొలిముద్దు సంతకం చేశాడు. ఆమె కన్నులు మెడల్పులై సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి. ఆమె మేను పులకరించింది. ఆమెకు తెలియకుండానే చిగురుటాకులా మెల్లగా వణికింది. ఏంటి, ఎందుకిలా బెరుకుగా ఉన్నావు? నేను నిన్నేం కొరుక్కు తినేయనులే, కాస్త ఫ్రీగా ఉండు. వాట్సాప్లో ఎంతో హుషారుగా సమాధానాలు ఇచ్చే నువ్వు ఇప్పుడు ఇలా మౌనంగా ఉండటం కాస్త ఆశ్చర్యంగా ఉందే అని నవ్వుతూ అన్నాడు రవి. ఎంతైనా తల్లిచాటు ఆడపిల్లను, ఆ మాత్రం సిగ్గు భయం సహజమే కదా, కాస్త మెల్లగా అంది లావణ్య. అవునులే, అయినా ఇందులో ఎవరికీ ముందుగా అనుభవాలు ఉండవు. నాకు కొత్తే మరి. నువ్వు టీవీలు సినిమాలు చూడవా? అడిగాడు రవి. ఎందుకు చూడను, హాయిగా చూస్తాను. ఏం అలా అడిగారు అంది లావణ్య. ఏం లేదు, సినిమాల్లోనూ టీవీల్లోనూ శోభనం సీన్లు చాలా చక్కగా చూపిస్తున్నారు కదా. అవును. నువ్వు పత్రికల్లో వచ్చే ఆ ప్రశ్నలకు ఇచ్చే సలహాలు సమాధానాలు చదువుతావా? కొంటెగా అడిగాడు రవి. చదువుతాను. చాలామంది అమ్మాయిల్లా నేను దొంగచాటుగానే చదువుతాను, సిగ్గుగా చెప్పింది లావణ్య. ఏంటి, దొంగచాటుగానా? ఎందుకు? అయినా సైకాలజిస్టులు చెప్పే దాంట్లో తప్పేముంది? తప్పు లేదనుకోండి, కానీ అలా కొంతమంది బరితెగించి అడిగే ప్రశ్నలకు సిగ్గేస్తుంది బాబూ. బావుంది. ఇటువంటి విషయాలలో సిగ్గుపడితే మనకే నష్టం. అయినా అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి. అప్పుడే మనం ఏ భయం లేకుండా ఎంతో హాయిగా ఉంటాం. నిజమే, కాదనను. అయినా వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని గట్టిగా చెప్తారు అంది లావణ్య. చెబితే మాత్రం ఎవరు వింటారు? అందరూ అందులో ఏదో ఉందనుకొని తర్వాత ఏమీ లేదనుకొని బాధపడతారు. తెలివైన వారు వారి సలహాలు పాటించి ముందుగానే జాగ్రత్త పడతారు. మీరేంటి వాళ్ళని అంత వెనకేసుకొస్తున్నారు? కొంపదీసి మీరు కూడా ఏమైనా సలహాలు అడిగారా? నవ్వుతూ అంది లావణ్య. అడిగితే తప్పేంటి? కవ్వింపుగా అన్నాడు రవి. అబ్బో, అయితే ఏం అడిగారేంటి? తిరిగి అడిగింది లావణ్య. ఏమీ అడగలేదు, ఏదో ఊరికే సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని అన్నాను. చూడు, నువ్వు నాకు బెడ్ విషయంలో ఏదైనా లోటు చేస్తే అప్పుడు వాళ్ళే నాకు శరణ్యం. అందుకే ఇంట్లో బోలెడన్ని పోస్ట్ కార్డులు ఫోన్ నెంబర్లు ఉంచుకున్నాను అన్నాడు రవి. అబ్బా, ఇంకాపండి బాబు, అయినా మీకు ఆ అవసరం లేదులేండి అని నవ్వుతూ అంది లావణ్య. అది అలారా దారికి. అయినా నేను అమాయకుడిని కాదు, నాకు అన్నీ తెలుసు. ఏంటో, ఎన్ని నేర్చుకున్నా దాంపత్య జీవితంలో ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని మా ఫ్రెండ్ చెప్పాడు. ఏంటి, మీ ఫ్రెండ్ చెప్పాడా? అంటే మీరు మీ ఫ్రెండ్తో ఇటువంటి విషయాలు కూడా షేర్ చేసుకుంటారా? అమాయకంగా అడిగింది లావణ్య. అవును, కొన్ని విషయాలు ఫ్రెండ్స్ను అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళను, అమ్మా నాన్నలను అడగలేం కదా. పోనీ మీ పెద్దవాళ్ళను కూడా అడిగి తెలుసుకోండి. వాళ్ళు అయితే ఇంకా అనుభవజ్ఞులు కదా. అప్పుడు అందరి సలహాలు పాటించి కొత్తగా ట్రై చేస్తూ భార్య ముందు మీ సత్తా చూపించుకోవచ్చు. అతని ఆట పట్టిస్తూ అంది లావణ్య. బావుంది. కొంతమంది సలహాలు పాటిస్తే మనకే మంచిది. అప్పుడే ఆడదాని లోతు ఎంతో తెలుస్తుంది.
ఇందులో తెలియడానికేముంది? నీటిలో పడితే ఎవరికైనా ఈదుతారు. ఇది అంతే. అయినా చేప పిల్లలకు ఒకరు ఈత నేర్పాలా ఏంటి? అవసరం వచ్చినప్పుడు అన్నీ వాటంతట అవే తెలుస్తాయి. లేకపోతే నేర్చుకుంటారు. చక్రాల్లాంటి కళ్ళను గుండ్రంగా తిప్పుతూ అంది లావణ్య. అబ్బో లావణ్య, నువ్వు చాలా తెలివైన దానివి. నీతో వాదించడం కష్టం. ఏది ఏమైనా సంసారంలో భార్యదే పైచెయ్యి అవుతుందని పెద్దలు ఏనాడో చెప్పుకున్నారు. అయినా నేను నీకు అంత తొందరగా లొంగను కాస్త దృఢంగా అన్నాడు రవి. సరే, అది చూద్దాం. ఎవరు పైన ఎవరు కింద ఏమైనా మీరు ఓడిపోతారు కాస్త ధీమాగా అంది లావణ్య. ఏంటో అంత ధీమా అని అడిగాడు రవి. ధీమా కాదు, ధైర్యం. నెగ్గుతానని నాకు తెలుసు. అయితే ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా ఆట? ఆమె ఎదకేసి ఓరగా చూస్తూ అన్నాడు రవి. ఏ ఆట? చిన్నగా నవ్వుతూ సిగ్గుగా అడిగింది లావణ్య. అదే అమ్మా నాన్నలాట. ఏం చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్తో ఆడలేదా? అమ్మా నాన్నలాట నేనెప్పుడు ఆడలేదే. అమ్మా నాన్నలాట నేనెప్పుడు ఆడలేదే. నేను పట్నంలో పెరిగాను కదా, నాకు అవి ఏమీ తెలియవు. అవును, ఆట మీకు తెలుసా? మీరు ఎవరితోనైనా ఆడారా? నవ్వుతూ అంది లావణ్య. ఆ, చిన్నప్పుడు మా చుట్టుపక్కల పిల్లలు అందరూ కలిసి ఆడుకునేవాళ్ళం. మా చిన్నప్పుడు చుట్టుపక్కల పిల్లలు అందరూ కలిసి ఆడుకునేవాళ్ళం. అలాగే పెళ్ళిళ్ళు కూడా చేసేవాళ్ళం. తాటాకు బొమ్మలకు పెళ్ళిళ్ళు కూడా చేసేవాళ్ళం అని చెప్పాడు రవి. మరి ఇంకేం, చిన్నప్పుడు ఏ అమ్మాయితో ఆడారు? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోక నన్ను ఎందుకు చేసుకున్నట్టు? చిన్నగా ఉడుకు మొత్తనంతో అంది లావణ్య. అదెలా కుదురుతుంది? ఏదో సరదాగా చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో అలా ఆడుకునేవాళ్ళు. ఆ వయసులో ఎవరు ఎలా ఆడుకున్నా ఏమనరు. కాబట్టి ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేశాను అన్నాడు రవి. ఓహో, అయితే మీకు స్వీట్ డ్రీమ్స్ చాలా ఉన్నాయన్నమాట. అవును లావణ్య, చిన్నప్పుడు చాలా కలలు కన్నాను అని చెప్పడం ఆపాడు. ఏంటో ఆ కలలు అని అడిగింది లావణ్య. ఏం చెప్పను, ఎలా చెప్పను? చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఓ అందమైన అమ్మాయి నాకు భార్యగా రావాలని, ఆమె నన్ను ఎంతో ప్రేమగా చూసుకోవాలని, మేము ఇద్దరం ఎప్పుడూ చిలక గోరింకల్లా కలకాలం ఉండాలని, ఇంకా ఏదో చెప్పబోతుండగా అతని మాటలకు మధ్యలోనే అడ్డుగా వస్తూ, అయితే మీ కలల రాణి దొరికిందా? అందమైన కాటుక కళ్ళను పెద్దగా చేస్తూ అడిగింది. ఎందుకు దొరకలేదు? అందుకే కదా నిన్ను కోరి పెళ్లి చేసుకున్నాను. మొదటి కోరిక తీరింది. అయితే రెండవ కోరిక తీరడం నీ చేతుల్లోనే ఉంది. ఆమె చేతిని మరోసారి తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. తప్పు నా చేతిలో కాదు, మన చేతుల్లో ఉంది అంది లావణ్య. నిజమే లావణ్య, అంతా మన చేతుల్లోనే ఉంది. అలా ఆమె చేతిని సుతిమెత్తగా నొక్కడంతో ఆమె మేను పులకరించింది. చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతికి లోనవ్వడంతో తమలపాకు లాంటి ఆమె లేత అధరాలు మెత్తగా అదురుతూ పువ్వులా విచ్చుకున్నాయి. విచ్చుకున్న అధరాలను తన పెదవులతో మెత్తగా తాకిన రవి మెల్లగా తన నడుం మీది వంపులపైన చేయి వేసి నొక్కడంతో ఆమె శరీరంలోని నరాలన్నీ ఒక్కసారిగా జివ్వుమన్నాయి. అతన్ని గట్టిగా తనకేసి హత్తుకుంది. తమకంగా కళ్ళు మూసుకుంది. అలా అత్తుకున్న ఆమెను ఇంకా గట్టిగా పొదిగి పట్టుకొని మెల్లగా మంచం మీదకు చేర్చాడు. సన్నజాజి రెమ్మలాంటి నాజూకైన ఆమె నడుము మడతను తన చేతివేలితో సుదారంగా మీటాడు రవి. మెత్తగా మూలిగి తమకంగా కళ్ళు మూసుకుందామే. చంద్రకిరణాలు తాకి కలువల్లా విచ్చుకున్న ఆమె అధరాలను మరోసారి మెల్లగా తన పెదవులతో మోస్తూ ఆమె ఒంటి మీద ఎత్తు పల్లాలను ఆర్తిగా కొలవసాగాడు. అతను కోరుకున్న కొలతలు అనిపించడంతో తృప్తిపడ్డ అతను ఆమె శరీరంలోని భాగాలను ఇంకా ఎక్కడెక్కడో తాకుతూ ఆమెని ఇంకా రెచ్చగొట్టడంతో ఆ తీపి బాధ తట్టుకోలేక ఆమె అమాంతం అతన్ని తన మీదికి లాక్కొని ముద్దులతో ముంచెత్తుతుంది. దీంతో రెచ్చిపోయిన అతను కోడెదూడలాంటి ఆమె ఒంటి పరువాలపైన అణువణువునా తీపి ముద్దులతో ముద్రలు వేస్తూ మెల్లగా ఆమెను ఆక్రమించుకోవడంతో ఆ నవదంపతులు చలిమంటలోని వెచ్చదనాన్ని ఒకరి కౌగిలిలో మరొకరు రాత్రంతా ఎన్నోసార్లు అనుభవించారు. అలా ఎంతో ఆనందంగా ప్రతి రాత్రి ఓ తొలిరాత్రిగా సాగిపోతున్న వారి కొత్త కాపురంలో లావణ్య స్నేహితురాలు రమణి ఫోన్ కలతలు రేపింది.
ఇంకా ఉంది.